ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లా మనా గ్రామం వద్ద మంచు చర్యల కింద చిక్కుకున్న వారిలో మొత్తం 50 మందిని సైనిక సిబ్బంది కాపాడగలిగారు. వీరిలో తీవ్రంగా గాయపడిన 4 మృతి చెందారు. మంచు మేటల కింద ఇంకా 5 కార్మికులు చిక్కుకొని ఉన్నారని భావిస్తుండగా వారిలో ఒకరు క్షేమంగా ఇంటికి చేరినట్లు తెలిసింది. మిగిలిన 4ని బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బద్రీనాథ్ క్షేత్రం మనా మధ్య జాతీయ రహదారిపై మంచు మేటలను తొలగించే పనులను బీఆర్ఓ నిర్వహిస్తోంది. ఈ పనుల కోసం వచ్చిన 55 మంది కార్మికులకు శిబిరంపై శుక్రవారం ఉదయం మంచు చర్యలు విరిగిపడ్డాయి. ప్రతికూల పరిస్థితుల్లోనూ తొలి రోజు 33 మందిని రక్షించగలిగారు. శనివారం ఉదయం వాతావరణం అనుకూలించడంతో మరో 17 మందిని సైన్యం కాపాడగలిగింది. సుమారు 7 అడుగుల లోతు మంచులో కూరుకుపోయిన మరో 4ని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సైనిక అధికార ప్రతినిధి వెల్లడించారు. సహాయక పనుల కోసం ఆర్మీ, ఐఏఎస్లకు చెందిన 6 హెలికాప్టర్లను వినియోగించారు. బీఆర్ఓ శిబిరంలో మొత్తం 8 కంటైనర్లు ఉండగా 5ంటిని జాడ తెలిసింది. మరో 3 కంటైనర్ల ఆచూకీ తెలియలేదని లెఫ్టినెంట్ జనరల్ సేన్ గుప్తా వెల్లడించారు. కాపాడిన వారిలో 50 మంది ఈ 5 కంటైనర్లలో ఉన్నవారేనని తెలిపారు. క్షతగాత్రులను హెలికాప్టర్లో జోషిమఠర్లోని సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. దీనిపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. కీర్తి, శుక్రవారం ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ జరిగినటువంటి ఒక మంచు కొండ చర్యల ఘటన విడిగిపోయిన సంఘటనకు సంబంధించి ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఆల్మోస్ట్ ఆ రోజు రోడ్డు విస్తరణ పనులు చేస్తుండగా మంచు కొండ చర్యలు విరిగిపడి ఆల్మోస్ట్ 57 మంది కొండ చర్యలో చిక్కుకోవడం జరిగింది. వారిలో తొలి రోజు ఆపరేషన్ లో భాగంగా ఆల్మోస్ట్ 33 మంది దాకా తీసేశారు. నిన్న శనివారం కూడా కొంతమందిని ఆల్మోస్ట్ 17 మందిని రెస్క్యూ చేశారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా రెస్క్యూ ఆపరేషన్ బృందాలు ఇవన్నీ కూడా వచ్చి ఆ కొండ ఎక్కడైతే ఇరుక్కుపోయారో, కొండ చర్యల కింద ఉండిపోయారో వారందరూ కూడా క్లియర్ చేసుకుంటూ 1 by 1 తీసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే స్టిల్ ఇంకా అంటే తీసి వారిలో ఎవరైతే కొంతమంది సివియర్ గా గాయపడ్డారో వారందరూ హాస్పిటల్ తరలించడం, వారిలో 4 చనిపోవడం కూడా మనం చూసాం. కానీ ఇంకొక 4 నుంచి 5 కోసం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. అంటే వారు ఎక్కడున్నారు, ఏంటి, ఎంత డిఫరెన్స్ లో ఉన్నారు, ఎంత లోతులో ఉన్నారు, అసలు ఉన్నారా లేదా అనే దాని మీద కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. చాలా ఇప్పటికే దానికోసం ఆర్మీ హెలికాప్టర్ కూడా రంగంలో దిగాయి. అంటే ప్రతి ఛాన్స్ కూడా ఏది వారిని రక్షించేందుకు కావాల్సిన ప్రతి అవకాశాన్ని కూడా దీన్ని కూడా వదిలిపెట్టట్లేదు. చాలా కీన్ గా క్లోజ్ గా మానిటర్ చేస్తూ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. మొత్తం 57 మంది. అంటే కొంతలో కొంత బెటర్ ఏంటంటే పెద్ద సంఖ్యలో చిక్కుపోయినప్పుడు కూడా హ్యూమన్ లాస్ పెద్దగా జరగలేదు. 4 మాత్రం ప్రాణాలు కోల్పోయారు. మిగతా వారందరూ కూడా కొంత బయటకు పట్టడం అనేది ఒక పెద్ద రిలీఫ్ గానే వాళ్ళు చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళంతా కూడా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సంస్థ చెందినటువంటి కార్మికులు. అంటే వాళ్ళ పనుల్లో బద్రీనాథ్ లో ఉన్నటువంటి రోడ్స్ కొంచెం సన్నగా నేరోగా ఉంటాయి కాబట్టి, కొండ చర్యలు వాటి మధ్యలో ఉంటాయి కాబట్టి వాటిని బ్రాడ్ చేయడం, అంటే వాటిని విస్తరించడంలో భాగంగా వాళ్ళకి బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థ పెట్టి దాని ద్వారా ఆ కార్మికుల ద్వారా ఆ రోడ్ పని మొత్తం కూడా ఆ రోడ్డు విస్తరణ చేస్తూనే ఉంటారు. అనుకోకుండా కొన్ని రోజులుగా మంచు ఎఫెక్ట్, మంచు వర్షం కురుస్తూ ఉంది. మంచు తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల ఆ కొండ చర్యలు మొత్తం కూడా ఆ తీవ్రత పెరిగిపోయి ఒకసారిగా కింద పడటం, అంటే విరిగిపడటం, అది సరిగ్గా వారు అదే సమయంలో పనిచేస్తుండగా జరగడం వల్ల ఆల్మోస్ట్ 57 మంది చిక్కుకోవటం, వారిలో తొలి రోజు 33 మంది బయట రావడం, సెకండ్ రోజు 17 మందిని రెస్క్యూ చేయడం, కొంతమంది అంటే రెస్క్యూ చేసిన వాళ్ళు 4 చికిత్స పొందుతూ చనిపోవడం సివియర్ గాయాలతో. మిగిలిన 6 ఎవరైతే ఉన్నారో 5 నుంచి 6 మిగతా ఇంకా వారు ఎక్కడున్నారు, ఏంటి, ఆ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా ఏం మాత్రం ఛాన్స్ ఉన్నా వారందరినీ కూడా వెలికి తీసే పద్ధతి అయితే చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అంటే ఉత్తరాఖండ్ ప్రభుత్వం పుష్కర్ సింగ్ ధామీ ప్రభుత్వంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తూ ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అది రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా చేయాలి. సాధ్యం త్వరగా అసలు హ్యూమన్ లాస్ జరగకుండా, అంటే మానవత అంటే మనుషులు చనిపోకుండా తీసి వారిని బయలుకి తీయాలి. ఈవెన్ ఎంత అవసరమైతే అత్యంత ఖరీదైన చికిత్స చేసి వారిని బతికించాలనే కాన్సెప్ట్ అయితే ఉంది. బట్ ఇంకోసారి ఇటువంటి జరగకుండా, అంటే కొండ చర్యలు పడ్డ పరిస్థితి ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఆ చర్యలు ఏదైతే రోడ్డు విస్తరణ పనులు ఆపేయాలి, అంటే అది సిచ్యువేషన్ బట్టి పనులు చేయాలి తప్పించి మొండిగా లేదంటేనేమో ఏం కావాలి అనుకుని ముందుకెళ్ళటం అనేది సరికాదనే ఒక నిర్ణయానికి కూడా వచ్చింది. ఈ ఘటనపై ఇప్పటికే విచారణ కూడా జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.